ఈరోజు 7వ దినము, పరిశుద్ధ విశ్రాంతి దినము. ఈరోజు నేను యేసు యొక్క జీవితం మరియు వాతావరణం అని పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యేసు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు మత నాయకులు మరియు ప్రజలు ఆయన దూషించుటకు వివిధ విషయాలను ఉపయోగించారు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన దాని ద్వారా పరలోక తండ్రి అన్సహోం గారు మరియు పరలోక తల్లి నూతన యెరూషలేము ఏ విధమైన జీవితం జీవించారో మనం గ్రహించవచ్చు. తన పిల్లల యొక్క రక్షణ మరియు మారు మనసు కొరకు వరలాంటి జీవితాన్ని జీవించారని మనం గ్రహిద్దాం. రండి కొలస్సీలు 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ ఎందెతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశం కలిగిన వారై దేవుని మృమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందులని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలస్సీలు 2వ అధ్యాయం ప్రకారం దేవుని యొక్క మర్మం ఎవరు? అది క్రీస్తు. మనం క్రీస్తును మరియు ఆయన బోధనను సరిగ్గా గ్రహించవాలని కొలస్సీలు 2వ అధ్యాయము వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ అనేక ప్రజలకు బయలుపరచబడవలసిన ఒక మర్మమా? కాదు. కాబట్టి దేవుని యొక్క మర్మమైన క్రీస్తును తన మొదటి రాకడలో గ్రహించడం అంత సులభం కాకుండెను. రండి మత్తయి 16వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. పదహారవ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనిరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. పేతురు యేసును క్రీస్తుగా గుర్తించి తన విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు తాను క్రీస్తునని ఎవరికి చెప్పవద్దని యేసు అతన్ని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా క్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాను? ఆయన తన గుర్తింపును దాచి రహస్యంగా వచ్చారు. క్రీస్తు యొక్క జీవితం మరియు వాతావరణము ప్రతి ఒక్కరు సులభంగా అంగీకరించగలిగే విషయం కాదు. దేవుడు రహస్యంగా వచ్చారు, శరీరమును ధరించారు మరియు మన జీవితం వల్లనే జీవించారు. అంగీకరించుటకు చాలా కష్టతరమైన పరిస్థితులలో ఆయన వచ్చెను. వీటన్నిటి వెనుకన మన రక్షణ కొరకు దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉండెను. ఆయనను అలాంటి జీవితం జీవించేలా చేసిన పరలోకపు పాపులుగా మనం మన పాపాలను తిరిగి చూసుకొని మారు మనసు పొందాలని నమ్ముచున్నాను. అయితే యేసు ఎవరు? రండి యెషయా 9వ అధ్యాయం చూద్దాం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు ఆయనెవరు? తండ్రి. తండ్రి అని పిలువబడిన యెహోవా దేవుడు కుమారునిగా వచ్చుననే చాలా ముఖ్యమైన ప్రవచనం ఏది?
ఏడవ వచనము, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. యెషయా ప్రవక్త దేవుడు ఒక కుమారునిగా వచ్చి తన కార్యమును చేపట్టే పట్టణం గురించి కూడా ప్రవచించాడు. రండి 9వ అధ్యాయం 1వ వచనం వద్దకు వెళ్దాం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల అక్కడెక్కడ మహిమగలదానిగా చేయుచున్నాడు. గలిలియా ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసు తన పరిచయను చేపట్టే గలిలియా గురించిన వివరాలు కూడా ఆయన రాకడకు దాదాపు 700 సంవత్సరాల ముందు ప్రవచించబడెను. కొలెసి 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క మర్మమైన క్రీస్తును తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదని దేవుడు చెప్పారు. యేసు పేతురును, నేను ఎవరిని నీవు చెప్పుచున్నావు అని అడిగాను. పేతురు, మీరు సజీవమైన దేవుని కుమారుడు అని బదులిచ్చారు. యెషయా 9వ అధ్యాయం ప్రకారం దేవుని కుమారుడు ఎవరు? కాబట్టి అతని ఉద్దేశం మీరు తండ్రైన దేవుడు. యేసు, యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు, దేవుడు దీన్ని మీకు బయలుపరిచారు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేదను అని చెప్పాను. అప్పుడు అతడు తాను క్రీస్తుని ఎవరికి చెప్పకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. ఈ భూమిపైకి వచ్చిన దేవుడు ఈ లోకము ఊహించిన విధంగా పూర్తిగా కీర్తి మరియు మహిమతో ప్రత్యక్షం కాలేకపోవటకు ఇది ఒక కారణము. ప్రజల దృష్టిలో ఈ విషయంతో లేదా ఆ విషయంతో లోపాలు ఉండెను. అయినప్పటికీ నిజానికి ఆయన ఎవరు? ఆయన సర్వశక్తి గల దేవుడు మరియు నిత్యుడగు తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఏ విధమైన జీవితం జీవించారో చూద్దాం. రండి కలిసి లూకా 11వ అధ్యాయం తెరుద్దాం. 37వ వచనంలో పరిసయ్యుడు యేసును భోజనానికి ఆహ్వానించాడు. రండి 37వ వచనాన్ని చూద్దాం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన్ను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇటరెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు కాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగిన ధర్మము చేడి, అప్పుడు మీకన్నీ శుద్ధిగా ఉండును. యేసు తినుటకు ముందు తన చేతులు కడుక్కోలేదు. ఆయన ఒక పాత్రను ఉపయోగించుటకు బదులుగా తన చేతులతో ఆహారాన్ని తిన్నారు. ఇది చూసి పరిసయ్యుడు గొప్పగా ఆశ్చర్యపోయాడు. ఎవరైనా దేవుని వాక్యములను ప్రకటించే స్థితిలో ఉన్నట్లయితే అతడు కనీసం పవిత్రంగా కనబడుటకు ప్రయత్నిస్తాడు. కానీ యేసు జీవితం పూర్తిగా వ్యతిరేకంగా ఉండెను. దేవుని యొక్క గుర్తింపును గుర్తించడం కష్టతరం చేసే విభిన్నమైన క్రియలను దేవుడు చేపట్టారు మరియు ఆయన మహిమను పరిపూర్ణంగా దాచారు. రెడ్డి మత్తయి 11వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను తినకయు త్రాగయు వచ్చిన గనుక వీడు దయ్యం పెట్టిన వాడని వరనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు.
ఈ విధంగా వారు యేసును వర్ణించారు. ప్రజలు ఆయనను తిండిపోతూ అని వర్ణించారు. మరొక మాటల్లో ఆయన దురాశతో తన ఆహారాన్ని మింగేస్తున్నారని వారి అర్థం. ఇదిగో వీడి తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును, పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. పాత రోజులలో సుంకరులు మరియు పాపులు చాలా తక్కువ తరగతికి చెందిన వారిగా పరిగణించబడ్డారు. సాధారణ ప్రజలు కూడా వారితో సహవాసం చేయలేదు. ఆయనను యేసు వారిని తన స్నేహితులుగా భావించారు. అత్యంత ఉన్నతమైన, అతి పరిశుద్ధమైన మరియు అతి మహిమగల దేవుడు ఈ భూమిపై క్షరధారిగా వచ్చి అలాంటి జీవితాన్ని ఎందుకు జీవించారు? కాబట్టి కొలస్సీలు 2వ అధ్యాయంలో దేవుని యొక్క మర్మము క్రీస్తు అని వ్రాయబడెను. తను క్రీస్తుని ఎవ్వరికీ చెప్పకూడదని కూడా యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించెను. నిజంగా దేవుడు తన నిజమైన ప్రజలను కనుగొనుటకు మరియు మానవాళి యొక్క పాపాలను విమోచించుటకు ఈ మార్గమును ఎన్నుకున్నారు. రండి లూకా 15వ అధ్యాయంతో కొనసాగిద్దాం. రండి లూకా 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా సనుగుకొనిరి. ఆ సమయంలో పరిసయ్యులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు పరిశుద్ధులుగా నటించారు. కానీ యేసు సుంకరులను మరియు పాపులను స్వాగతించి వారితో కలిసి భోజనం చేశారు. ఆయన ఏమాత్రం మహిమగల వారిగా కనబడలేదు. ఈ సువార్త యొక్క రచయిత అయిన లూకా ఈ దృశ్యాన్ని నమోదు చేశాడు. ఈ యుగంలో యేసు ఈ విధంగా ప్రత్యక్షమైనట్లయితే ఏమి జరుగును? రండి మత్తయి 21వ అధ్యాయం 31వ వచనం వద్దకు వెళ్దాం. అందుకు వారు మొదటివాడే అనేది. యేసు సుంకరులను, వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రోజులలో అత్యంత తృణీకరించబడిన మరియు అత్యంత వెనుకబడిన ప్రజలు దేవుని రాజ్యంలో మొదటగా ప్రవేశిస్తారని బోధిస్తూ యేసు చుట్టూ తిరిగారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఊహించండి. దేవుని మహిమను దాచిపెట్టి క్రీస్తు ఎందుకు అలాంటి జీవితాన్ని జీవించారు? మనం ఈ విషయాన్ని ప్రతిబింబించుకున్నప్పుడు మానవాళి యొక్క రక్షణ నిమిత్తము దేవుడు ఈ జీవితాన్ని జీవించారనే నిర్ణయానికి వస్తాము. యెషయా 53వ అధ్యాయంలో రాయబడినట్లుగా అది మన అతిక్రమముల వల్ల జరిగెను. మనం పరలోకంలో పాపము చేయనట్లయితే దేవునికి ఇలా ఎన్నటికీ జరిగేది కాదు. మన సర్వశక్తి గల తండ్రిన దేవుడు పేదవారికి, దీనంగా, బలహీనంగా ఉన్నవారికి మరియు మానవుల కంటే తక్కువగా ఎంచబడిన వారికి కూడా ఆశనిచ్చెను. మరియు వారిని పరలోకం గురించిన సత్యం పట్ల మేల్కొల్పారు. ఏమైనా పరిసయ్యులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు తమ దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయనను నిరాకరించారు, ఎగతాళి చేశారు, ఆయనపై ఉమ్మి వేశారు మరియు సిలువ వేశారు. వారు నీవు మనుషుడవు, దేవుడనని చెప్పుకొనుచున్నావు అంటూ ఆయన రాళ్లతో కొట్టి ఆయనకు విరోధంగా దుష్టక్రియలు చేశారు. దేవుడు అసంఖ్యాకమైన దూతలతో కలిసి ఆకాశ మేఘాలపై లేదా పరలోక అగ్ని రథాలపై ఈ భూమిపైకి వచ్చి ఉండినట్లయితే వారు యేసును ఆ విధంగా ఇంచుటకు ధైర్యం చేసి ఉండేవారా? ఆయన ఒక అల్పమైన స్థానంలో వచ్చారు కనుక ప్రజలను గుర్తించలేదు మరియు ఆయనను ఆ విధంగా ఎంచారు. పేతురు ఆయనను గుర్తించినప్పుడు ఆయన, నేను క్రీస్తుని ఎవ్వరితోనూ చెప్పకండి,
ఎందుకనగా నేను రహస్యంగా వచ్చానని చెప్పాను. రండి 2వ కొరింథీలు 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వాత ప్రకాశము వారికి ప్రకాశింపగు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కురుడితనం కలుగజేసెను. ఆయన ఎవరు? దేవుని స్వరూపైన క్రీస్తు. క్రీస్తు దేవుడు. యెషయా 9వ అధ్యాయం ప్రకారం ఆయన బలవంతుడైన దేవుడు, మరియు ఇంకా ఏమిటి? నిత్యుడకు తండ్రి. ఆయన గలిలియను మహిమగల దానిగా చేసి గొప్ప వెలుగును ప్రకాశింపజేట్టుకు వచ్చినని యెషయా 9వ అధ్యాయంలో ప్రవచించబడలేదా? రండి 6వ వచనం వద్దకు వెళ్దాం. అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుడు తాను దేవుడు కానట్లుగా మారు వేషంలో ఉన్నప్పటికీ తన నిజమైన ప్రజలెలా స్పందించవలెను? మనం ఆయనను గుర్తించవలెను. పరలోక పిల్లలను రక్షించుటకు దేవుడు పరలోకపు మహిమను దాచివేస్తూ రహస్యంగా శరీరధారిగా వచ్చారు. ఆ సమయంలో దేవుడిని గుర్తించిన ప్రజలు మరియు ఆయన నుండి వెనుదిరిగిన ప్రజలు ఉండెను. 5,000 మంది ఆయనను వెంబడించారు. కానీ వారు ఏం చేశారని యోహాను 6వ అధ్యాయం 66వ వచనంలో సులభిస్తుంది. ఆయన శిష్యులలో అనేకులు వెనుదిరిగారు. దేవుడు వచ్చి వారికి తన బోధనను ఇచ్చి మరి అద్భుత సూచక క్రియలు చేసినప్పటికీ ఆయన వారి కోరికను నెరవేర్చినందువల్ల వారు ఆయన నుండి వెనుదిరిగారు. ఈ విధమైన పరిస్థితి సువార్తలో అనేక మార్లు ప్రస్తావించబడను. యేసు జీవించిన కాలపు వాతావరణం మరియు ఆయన జీవించిన జీవితం అలా ఉండెను. అయినప్పటికీ పేతురు, యోహాను మరియు యాకోబు ఆయన బోధనను వెంబడించారు మరియు అంతం వరకు ఆయనతో కలిసి ఉన్నారు. అందుకు యేసు నేను నిన్ను ఎన్నుకోలేదా అని చెప్పారు. యోహాను 6వ అధ్యాయంలో యేసు సంతోషించే దృశ్యమును మనం చూడవచ్చు. ఈ యుగంలో యేసు మనకు బోధించుటకు వచ్చినట్లయితే మనం ఆమేన్ అని చెప్పి 100% ఆయనను వెంబడించదమని మనం అనుకోవచ్చు. కానీ అది అలా కాదు. రండి యోహాను 6వ అధ్యాయం 66వ వచనం చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి వారు మరి ఎన్నడను ఏం చేయలేదు, ఆయనను వెంబడింపలేదు, అనగా యేసును. యేసు ఆత్మజీవం నిచ్చును, శరీరము నిష్ప్రయోజనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవం కలగజు అక్షయమైన ఆహారం కొరికే కష్టపడడు అని చెప్పినప్పుడు వారు ఇది కఠినమైన బోధన, దాన్ని ఎవరు అంగీకరించగలరు అంటూ ఆయన విడిచిపెట్టాను. సర్వశక్తిగల దేవుడి భూమిపైకి శరీరధారిగా వచ్చి వారికి బోధించినప్పటికీ అనేక మంది వెనుదిరిగారు. 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోలు నన్నున్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదము? నీవే నిత్యజూపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. యేసును సరిగ్గా ఎరిగిన వారు అంతం వరకు ఆయన బోధనను పాటించారు. కానీ సాధారణ ప్రజలు ఆయనను విడిచిపెట్టారు. ఆయనను దేవుడిగా అర్థం చేసుకోవడం సాధారణ ప్రజలకు అంత సులభం కాదని దీని అర్థం కాదా? ఆయన 5,000 రొట్టెలు మరియు 2 చేపలతో 5,000 మందికి తినిపించారు. మరియు 12 నిండైన బుట్టలు ఇంకా మిగిలి ఉండెను. వారు రొట్టెని తిన్నారు, కానీ వారు ఆయనను విడిచిపెట్టారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. అలాంటి వాతావరణంలో క్రీస్తు సువార్తను ప్రకటించారు. క్రీస్తు యందు తక్కువ విశ్వాసం కలిగిన లోకంలో ఆయన జీవించెను. రండి యోహాను 10వ అధ్యాయంతో కొనసాగిద్దాం.
యోహాను 10:30 నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఈ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కుట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడినని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కుట్టుదము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. యేసు దేవుడు కాదా? యెషయా ప్రవక్త ఆయన మనకు కుమారునిగా జన్మించినప్పటికీ ఆయన సర్వశక్తి గల దేవుడు, నిత్యుడగు తండ్రి అని స్పష్టంగా బోధిస్తున్నారు. ఏమైనా ఆ కాలపు పరిస్థితుల వల్ల ప్రజలు ఒక సాధారణ మానవుడు దేవుడు ఎలా కాగలడు అని అడిగారు. ఆయన ఇలా ఎంచబడినప్పటికీ తన పిల్లలు రక్షింపబడే వరకు ఈ లోకపు పాపాలను మోస్తూ ఆయన మన రక్షణపై మాత్రమే దృష్టి పెట్టారు మరియు కృత నిబంధన మార్గాన్ని నడిచారు. మనం ఎన్నటికీ దేవుని యొక్క కృపను, ప్రేమను, త్యాగమును మరియు భక్తిని మరవకూడదు. అయితే కొందరు సిగ్గులేని ప్రజలు ఆయన రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు. రండి 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. యోహాను 6వ అధ్యాయం 41. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సనుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నిన్ను పరలోకం నుండి దిగి వచ్చినని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని. యేసు పరలోకం నుండి దిగి రాలేదా? పరలోకం నుండి మానవ రూపంలో వచ్చిన దేవుడిని యూదులు గుర్తించలేదు. ఆయన మరియా అనే స్త్రీ శరీరం ద్వారా ఈ భూమిపైకి వచ్చారు. వారు అతని తండ్రి యోసేపు మరియు మాకు అతని తల్లిదండ్రులు తెలుసు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చారని అలాంటి అబద్ధం ఆయన ఎలా చెప్పగలరు అని చెప్పాను. ఈ పరిస్థితిలో వారు యేసును దేవునిగా స్వీకరించగలిగారా? వారు ఆయనను సిలువ వేయడంలో ముందున్నారు. ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. యూదులు అలా చెప్పగలిగేంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రండి యోహాను 7వ అధ్యాయం వద్దకు వెళ్దాం. యోహాను 7వ అధ్యాయం 14. సగం పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకుని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. వారు అతనికి విద్య నేపథ్యం లేదు, కానీ ఆయన అక్షరాస్త్రుడు లాంటి ప్రతికూల స్వరంతో విషయాలు చెప్పేవారు. 41. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు ఎక్కడా? గలిలయ నుండి వచ్చునా? క్రీస్తు ఎన్నటికీ గలిలయ నుండి రాలేరని మనకు తెలుసు. అయితే యేసు గలిలయ నుండి రాలేదా? ఈ విధంగా వారు యేసును దూషించారు. రండి యోహాను 1వ అధ్యాయం కూడా చూద్దాం. రండి 43వ వచనం చూద్దాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటివి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసుని అతనితో చెప్పెను. అందుకు నతనీయులు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, యేసు సువార్త ప్రకటించిన నజరేతు మంచి పేరుగల ప్రదేశం కాదు. నజరేతు నుండి ఏదైనా మంచిది జరగలదా? మనం చూస్తున్నట్లుగా యేసు జీవితం మరియు వాతావరణము క్రీస్తు యొక్క మహిమను దాచిపెట్టెను. అలాంటి వాతావరణంలో యేసును మెస్సయ్య, దేవుడు లేక క్రీస్తుగా ఎవ్వరూ అంగీకరించలేదు. కాబట్టి యేసు ఏమి చెప్పెను?
రండి మత్తయి 11వ అధ్యాయం చూద్దాం. మత్తయి 11వ అధ్యాయం 2వ వచనము. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. అభ్యంతరపడుట అనగా పడిపోవుట. యేసు కారణంగా విశ్వాసం నుండి పడిపోని వ్యక్తి సంగతి ఏమిటి? వారు ధన్యులు. యేసు దేవుని యొక్క మర్మముగా వచ్చినప్పటికీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా పేతురు మరియు శిష్యులు ఆయన గుర్తించి తన పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించారు మరియు ఆయన బోధనను శ్రద్ధగా ప్రకటించారు. అయితే ప్రతి ఒక్కరి పరిస్థితులను చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో ప్రజలు యేసును విశ్వసించిన వారిని నజరేతు తెగ అని నిందించారు. పండుగ సమయంలో యూదులు ఒక పాపిని విడుదల చేసే ఆచారం కలిగి ఉండెను. పిలాతు ప్రజలు యేసును విడుదల చేయమని అడగరా, ఎందుకనగా ఆయన చాలా నీతివంతులు మరియు బరబ్బా కంటే సౌమ్యంగా ఉన్నారు అని తలంచెను. అతడు వారిని, ఈ ఇద్దరిలో యేసునా లేక బరబ్బనా నేను మీకు విడుదల చేయవలని కోరుచున్నారు అని అడిగాను. అయితే ప్రతి ఒక్కరూ బరబ్బను విడుదల చేయండి అని చెప్పారు. వారు యేసును సిలువ వేయండి అని కేకలు వేశారు. వీటన్నిటిని ఎవరు నిర్వహించుచున్నారు? ఆ సమయంలో నుండి మత నాయకులు యేసును సిలువ వేసేందుకు నడిపించేలా ప్రజలు మోసగించలేదా? యేసు సిలువను మోయగా ప్రజలు ఆయనను అవమానించారు. ఆయన వస్త్రాల కొరకు సైనికులు చీటీలు వేశారు. కొందరు ఆయనపై ఉమ్మివేశారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలతో ఆయనను గుద్దారు. మానవాళి దాన్ని చూడగలిగేలా దేవుడు తన మహిమ యొక్క ప్రకాశమును బయలుపరిచి ఉండినట్లయితే అలాంటి విషయాలు ఎన్నిటికీ జరిగి ఉండేవి కాదు. ఏమైనా ఆయన తన మహిమను దాచిపెట్టారు. దీని మధ్యన కొందరు ప్రజలు ఆయన యొక్క నిత్య జీవపు వాక్యముల వైపు మాత్రమే చూస్తూ ఆయన్ను వెంబడించారు. దేవుడు అలాంటి నిజమైన దేవుని ప్రజల కొరకు చూస్తున్నారని మనం ఎన్నటికీ మరవకూడదు. తండ్రి మరియు తల్లి యొక్క కృపను గుర్తించుకుంటూ మనం మారు మనసు జీవితం జీవించవలను. మరియు మనం రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు చెల్లించవలను. కాబట్టి విన్నపం యొక్క ప్రార్థన కంటే మారు మనసు యొక్క ప్రార్థన దేవునికి చాలా ఆమోదయోగ్యమైనదని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇది చేయండి, దయచేసి అలా చేయండి. నిజమే, ఈ విషయాలన్నీ ప్రార్థనలే. అలాంటి పాత్రను పోషించవలసిన అవసరం లేని దేవుడు మన కారణంగా ఈ మార్గాన్ని నడవాలని ఎంచుకున్నారని మనం ఆలోచించినప్పుడు మనం లోతైన మారు మనసు మరియు దుఃఖంతో కదిలిపోతాము. మనం మన పరలోక తల్లిదండ్రుల ఎదుట పరలోకములు మరియు భూమిపై మరలా పాపం చేసి వారికి మరొక్కసారి బాధ కలిగించాము. పశ్చాత్తాపంతో నలిగిపోయిన హృదయాలతో మనం ప్రతిరోజు దేవుని యొక్క అనంతమైన ప్రేమను, అంకిత భావాన్ని మరియు త్యాగమును గుర్తించుకోవలను. పరిశుద్ధాత్మయుగంలో ఈనాడు దేవుని సంఘమును ప్రజలు చూసే విధానము తొలినాటి సంఘమును ప్రజలు చూసిన విధానానికి భిన్నంగా లేదు. ఆ రోజుల్లో ప్రజలు యేసును చూసిన విధానము ఈనాడు క్రీస్తు అన్సహం గారిని మరి నూతన యెరూషలేము పరలోక తల్లిని ప్రజలు చూసిన విధానము వలనే ఉన్నది. యెషయా 66వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఈ దినములన్నీ ఎలా వర్ణించబడ్డాయి? మీ దుఃఖపు దినములు.
అయితే ఆ దుఃఖపు రోజులకు ఏమి జరుగును? అవి అంతమగును. రండి, దుఃఖపు దినములు నెరవేరినప్పుడు పిల్లలు పరలోకానికి తిరిగి వెళ్ళగలరు అని చెప్పే వాక్యముల వద్దకు వెళ్దాం. యెషయా 60వ అధ్యాయం. రండి, యెషయా 60వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు మీ దుఃఖ దినములకు ఏమి జరుగును? సమాప్తములగును. నీ అనే పదం ఎవరిని సూచిస్తుంది? యెషయా 60వ అధ్యాయం యెరూషలేము యొక్క భవిష్యత్తు మహిమను వర్ణిస్తుంది. కాబట్టి నీ దుఃఖ దినములు యెరూషలేము అనుభవించవలసిన దుఃఖపు రోజులను సూచిస్తుంది. నీ దుఃఖ దినములు వారికి ఏమి జరుగును? సమాప్తములగును. అప్పటి వరకు యెరూషలేమును విశ్వసించని వారు, ఆమె గురించి సందేహించేవారు, ఆమెకు ద్రోహం చేసేవారు మరియు ఆమెను ఆటంకపరిచేవారు ఉంటారు. పరిశుద్ధ ఆత్మయుగంలోని వాతావరణము కుమారయుగంలోని వాతావరణం కంటే భిన్నమైనది కాదు. దేవుడు తన మహిమను కనపరిచి ఉండినట్లయితే పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఎదుట ఏ మనుషులు తల ఎత్తేవారు కాదు. యెరూషలేము ఎవరి కొరకు దుఃఖపు దినములు సహించును? తన పిల్లల వల్ల కలిగే దుఃఖపు రోజులు ముగిసే వరకు యెరూషలేము ఈ విధమైన వాతావరణంలో ఉంటారు. రండి, 14వ వచనం కూడా చూద్దాం. 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తురీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. ఇక్కడ నిన్ను బాధించిన వారు ఎవరు? వారు యెరూషలేమును హింసించువారు. అప్పుడు వారు ఆమెకు వేదనను, శ్రమలను మరియు బాధను కలుగ చేస్తారు. ఆ క్షణాలన్నిటిని సహిస్తూ రక్షణ నిమిత్తము ఆమె తన పిల్లలకు ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. ఈ విధంగా మారు మనసు పొందుటకు మనకు సమయం ఇవ్వడనని మనం ఎన్నింటికి మరవకూడదు. తండ్రి యొక్క మొదటి రాకడ మరియు రెండవ రాకడ యొక్క పరిస్థితుల మధ్య తేడా లేదు. 14వ వచనం మరలా చదువుతాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు. ఈ మహిమగల దినం వచ్చును. నిన్ను తురీకరించిన వారందరూ దేవుడు తృణీకరించబడెను, ఎగతాళి చేయబడెను మరియు హేళన చేయబడ్డారు. కొందరు ఆయన దేవుడినట్లయితే ఆయన ఎందుకు బాధింపబడెను అని ఆలోచించవచ్చు. ఆయన సర్వశక్తిగల దేవుడు, నిత్యుడగు తండ్రి అయినప్పటికీ ఆయన సిలువ వేయబడి తన రక్తమును చిందించారు. ఇది మనం పరలోకంలో చేసిన మన పాపాల వల్ల జరిగినని యెషయా ప్రవక్త యెషయా 53వ అధ్యాయంలో వివరించారు. యెరూషలేము విషయంలో అలాగే ఉంటుంది. ఆమె బాధింపబడెను మరియు తుణీకరించబడెను. ఏమైనప్పటికీ వారు ఆమె పాదములకు సాగిలపడెదరు మరియు ఆమెను ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క సీయోను అని పిలుస్తారు. పరిశుద్ధ గ్రంథం ప్రవచిస్తున్నది ఇదే. పరిశుద్ధ గ్రంథం తప్పక నెరవేరబడవలను కనుక ఈ పరిస్థితి అనివార్యమని కూడా యేసు చెప్పారు. కాబట్టి వారు మన పట్ల ఈ శ్రమలను, నిందలను, నిర్లక్ష్యాన్ని సహిస్తారు. మనం పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క భక్తి మరియు ప్రేమ కొరకు మహిమ చెల్లించవలను. మనం ఎన్నటికీ వారి త్యాగమును ద్రోహం చేయకూడదు. ఈ వాతావరణం నుండి మనల్ని సంరక్షించిన దేవుడు మన అద్భుతమైన తండ్రి మరియు తల్లి. మనం అంతవరకు మన విశ్వాసాన్ని కోల్పోకుండా మరి త్వరగా నిత్య పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళాలని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.